హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ మొత్తం చూద్దాం. హియర్ ది లెసన్ ఏమొచ్చేసరికి ది గుడ్ సమరిటన్. సో ఇందులో మనకి ఫస్ట్ గ్లాసరీలో చూసుకుంటే మీనింగ్స్. హియర్ జీవిష్ మ్యాన్. హియర్ జీవిష్ మ్యాన్ మీన్స్ ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం. అంటే జూయిష్ మ్యాన్ అంటే యూదుడు అని అర్థం, అంటే యూదు మతానికి చెందిన ఒక వ్యక్తి, యూదుడు. హియర్ నెక్స్ట్ రోబర్. హియర్ రోబర్ మీన్స్ ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్. అంటే రోబర్ అంటే హియర్ దొంగ అని అర్థం. నెక్స్ట్ ప్రైస్డ్. హియర్ ప్రైస్డ్ మీన్స్ ఏ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్. అంటే ప్రైస్డ్ మీన్స్ హియర్ మతాధికారి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూ మతం చూసుకుంటే పూజారి. సో అలా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిని ప్రైస్డ్ అంటారు. హియర్ నెక్స్ట్ లెవైట్. హియర్ లెవైట్ మీన్స్ ఏ మెంబర్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ లెవీ. అంటే ఈ లెవీ అనే ఒక జాతికి చెందిన వ్యక్తిని మనం లెవైట్ అంటాం. నెక్స్ట్ సమరిటన్. హియర్ సమరిటన్ మీన్స్ ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమరియా. అంటే ఈ ఒక జాతి, ఈ సమరిటన్ అనే ఒక జాతికి చెందిన, సమేరియా అనే ఒక జాతికి చెందిన వ్యక్తిని మనం సమరిటన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ అనేసరికి మీనింగ్ ఏంటంటే హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్. అంటే యాక్చువల్లీ ఇన్ మీనింగ్ అంటే సత్రం అని వస్తుంది. సత్రం అంటే ఏదైతే హోటల్లో బస్ చేయడానికి ఏర్పాటు చేయబడిందే ఈ ఇన్. ఓకే, నెక్స్ట్ మనకి వొకాబులరీ చూసుకుంటే మనకి ఇందులో ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆపోజిట్ వర్డ్స్లో ఫస్ట్ ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్, క్లోజ్డ్, ఓపెన్డ్, బిగ్, స్మాల్, బ్లాక్, వైట్, షార్ట్, టాల్, thin, fat, stop, start, few, many. సో మనకి ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆపోజిట్ వర్డ్స్ని మనం యాంటోనిమ్స్ అని కూడా అంటాం. ఓకే, అంటే వ్యతిరేక పదాలు. సో మనకి లెసన్ లాస్ట్లో మనకి పోస్టర్ అని ఇచ్చి అందులో మనకి ఒక కోట్ ఇవ్వడం జరిగింది. సో ఏ లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్ ఈజ్ నాట్ ఏ లైఫ్. అంటే ఇతరుల కోసం బ్రతకని జీవితం అంటే ఒక జీవితమే కాదు, ఒక బ్రతికే కాదు అని చెప్పి ఇది చెప్పింది ఎవరంటే మదర్ తెరీసా. కింద ఏమని చెప్పడం జరిగింది, ఏ సింబల్ ఆఫ్ హ్యూమానిటీ, అంటే మానవత్వానికి ప్రతీక. సో షీఈ్ ఎ గ్రేట్ లేడీ. సో మనం నెక్స్ట్, సో మనకి ఈ లెసన్లో గ్రామర్ పార్ట్లో మనకి వెబ్ గురించి చెప్పడం జరిగింది. హియర్ మనం మొత్తం వెబ్స్ గురించి మొత్తం నేర్చుకుందాము ఈ వీడియోలో. హియర్ వెబ్ అంటే వెబ్స్ ఆర్ ది యాక్షన్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ దట్ డిస్క్రైబ్ వాట్ ది సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. సో అంటే వెబ్ అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి వెబ్ అనేది ఒకటి. వెబ్ అంటే క్రియ. సో ఏంటి, వీటినే మనం యాక్షన్ వర్డ్స్ అండ్ డూయింగ్ వర్డ్స్ అని అంటాం. సో అంటే ఇది ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ చేసే పనిని గురించి తెలియజేస్తుంది ఈ వెబ్. ఓకే, సో మనకి వెబ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ది హెల్పింగ్ వెర్బ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ది మెయిన్ వెర్బ్స్. సో ఫస్ట్ మనం హెల్పింగ్ వెర్బ్స్ చూసుకుంటే, సో మనం ఫస్ట్ టోటల్ హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని అంటే 24. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, టోటల్ హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని అంటే 24. ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మనం ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటాము. సో వీటినే మనం ఎనామలస్ వెర్బ్స్ అని అంటాము, లేదా స్పెషల్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఎనామలస్ వెర్బ్స్ అంటే నాట్ లైక్ అదర్స్. సో మనకి మెయిన్ వెర్బ్స్లో కాకుండా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి పర్టికులర్గా ఒక పర్టికులర్ నెంబర్లో ఉంటాయి. సో 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. సో అవేంటో మనం చూద్దాం. సో ఒకసారి హెల్పింగ్ వెర్బ్స్ని ఏమంటారు, హెల్పింగ్ వెర్బ్స్నే ఆక్సిలరీ వెర్బ్స్ అన్నా హెల్పింగ్ వెర్బ్సే, ఎనామలస్ వెర్బ్స్ అన్నా హెల్పింగ్ వెర్బ్సే, అలాగే స్పెషల్ వెర్బ్స్ అన్నా హెల్పింగ్ వెర్బ్సే. ఓకే, సో హెల్పింగ్ వెర్బ్స్ 24 ఏంటో చూద్దాం. సో మళ్ళీ ఈ హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్లో డివైడ్ అయినాయి. అవేంటంటే ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్. ఓకే, సో మనకి ప్రైమరీ యాక్సిలరీస్. సో వాట్ ఆర్ ప్రైమరీ యాక్సిలరీస్? సో
ప్రైమరీ యాక్సిలరీస్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వెర్బ్స్ టు డినోట్ టైమ్, దట్ మీన్స్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈ టైంని డినోట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే టైం అంటే హియర్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పడానికి. అంటే దట్ మీన్స్ ఇయర్ మనకి ప్రైమరీ వెర్బ్స్లోకి వచ్చేసరికి ఏమొస్తాయంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. సో వీటిని ఏమంటాము, బీ, డూ, హ్యావ్, ఈ ఫార్మ్స్ని మనం రూట్ వెర్బ్స్ అంటాము. సో వీటి యొక్క రూపాంతరాలు, సో వాటి యొక్క రూపాలు ఏంటంటే వాటి డెరివేటివ్స్ ఎలా వస్తాయంటే వీటికి హియర్ బీ ఫార్మ్స్ వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, వీటిని మనం బీ ఫార్మ్స్ అంటాం. అలాగే డూ ఫార్మ్స్, వేటిని డూ ఫార్మ్స్ అంటాము, డూ, డస్, డిడ్, వీటిని డూ ఫార్మ్స్ అంటాం. అలాగే హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసరికి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటారు. సో అంటే ఈ 11 ప్రైమరీ యాక్సిలరీస్ ఏంటంటే 11. సో ఈ 11 ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో వీటన్నింటినీ మనం బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్, వీటిని మనం ప్రైమరీ యాక్సిలరీస్ అంటాం. And next one is the modal auxiliaries. Here modal auxiliaries denotes certain feelings, moods and possibilities. అంటే ఈ మోడల్ యాక్సిలరీస్ అనేవి ఫీలింగ్స్ని కానీ, మూడ్స్ని కానీ, పాసిబిలిటీస్ని కానీ డినోట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి 13 ఉన్నాయి. అవి ఏంటంటే షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, అలాగే మస్ట్, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు అండ్ ఆర్ట్ టు. సో ఈ 13 వెర్బ్స్ని మనం, సో ఈ 13 హెల్పింగ్ వెర్బ్స్ని మనం మోడల్ యాక్సిలరీస్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ది డాక్టర్ విల్ ఎగ్జామిన్ ది పేషెంట్, ది డాక్టర్ విల్ ఎగ్జామిన్ ది పేషెంట్. సో హియర్ విల్ అనేది ఏమవుతుందంటే హెల్పింగ్ వెర్బ్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని క్లియర్గా ఇంకా మెయిన్ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాక క్లియర్గా చూద్దాం. సో అలాగే ఒకటి హెల్పింగ్ వెర్బ్ అయితే సెకండ్ వన్ ఇస్ ది మెయిన్ వెర్బ్. సో ఈ మెయిన్ వెర్బ్నే మనం ప్రిన్సిపల్ వెర్బ్స్ అని అంటాము, లేదా లెక్సికల్ వెర్బ్స్ అని కూడా అంటాం. సో అకార్డింగ్ టు ది మెథడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ బేస్ చేసుకుని మనం పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ని బేస్ చేసుకుని చూస్తే మనం ఈ మెయిన్ వెర్బ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. అవేంటి, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. సో రెగ్యులర్ వెర్బ్స్ని మనం వీక్ వెర్బ్స్ అంటాము, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాం. సో చూడండి, రెగ్యులర్ వెర్బ్స్ని వీక్ వెర్బ్స్ అంటాము, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాం. సో వీటిని రెగ్యులర్ వెర్బ్స్, మనకి ఈ లెసన్లో టెక్స్ట్ బుక్లో ఈ రెగ్యులర్ వెర్బ్స్ గురించి చెప్పడం జరిగింది. సో వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటామండి. వెర్బ్ అండ్ ఇట్స్ కాంజుగేషన్స్. సో ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్. సో మనకి వెర్బ్స్ తీసుకునేసరికి 3 రూపాల్లో రావడం జరుగుతుంది. అదేంటంటే ప్రెజెంట్లో వస్తుంది, పాస్ట్లో వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. ఇక్కడ హియర్ వర్క్, వర్క్, వర్క్డ్, వర్క్డ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్. అంటే ఎటువంటి వెర్బ్స్ని, ఎటువంటి మెయిన్ వెర్బ్స్ని మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటామంటే, సో ఏదైతే ప్రజెంట్ ఫామ్లో ఉన్న ఈ వెర్బ్స్ ఉన్నాయో వీటికి సఫిక్స్గా డి లేదా ఈడి అనేది యాడ్ అయ్యి వస్తే అటువంటి వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ లేదా వీక్ వెర్బ్స్ అని అంటాం. సో ఏ వర్డ్స్కి అయితే, ఏ వెర్బ్స్కి అయితే, ఏ మెయిన్ వెర్బ్స్కి అయితే ఈడి అనేది చేరుతుందో లేదా డి అనే సఫిక్స్ అనేది యాడ్ అవుతుందో అటువంటి వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ ఆర్ వీక్ వెర్బ్స్ అని అంటాం. ఓకే, ఓన్లీ వర్క్, వర్క్డ్, వర్క్డ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ది స్ట్రాంగ్ వెర్బ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. సో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే సో ఇలా సఫిక్స్ ఏమి యాడ్ అవ్వకుండా వాటిలో వొవెల్స్ మాత్రం ఆ వెర్బ్లో ఉన్న మెయిన్ వెర్బ్లో ఉన్న ప్రజెంట్ ఫామ్లో ఉన్న మెయిన్ వెర్బ్లో వొవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అటువంటి వాటిని స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాం. సో స్ట్రాంగ్ వెర్బ్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కమ్, కేమ్, కమ్, ఈట్, ఏట్, ఈటెన్, రైట్, రోట్, రిటెన్. సో అంటే మనకి ఇందులో ఉన్న వొవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా సఫిక్స్ అనేవి యాడ్ అవ్వవు, ఇలా వొవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వీటినే మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాము లేదా స్ట్రాంగ్ వెర్బ్స్ అని అంటాం. ఓకే, సో అర్థమైంది కదా. రెగ్యులర్, సో
రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. సో ఒకసారి చూసుకుంటే మనకి వెర్బ్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాము. అవి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ని మనం యాక్సిలరీ వెర్బ్స్ అని కానీ, లేదంటే ఎనామలస్ వెర్బ్స్ అని కానీ, ఆర్ స్పెషల్ వెర్బ్స్ అని కానీ పిలుస్తాం. అలాగే మెయిన్ వెర్బ్స్ని మనం ప్రిన్సిపల్ వెర్బ్స్ అని కానీ, లెక్సికల్ వెర్బ్స్ అని కానీ పిలుస్తాం. ఓకే, సో మనకి ఈ హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసరికి 24 టోటల్. వీటినే మనం ప్రైమరీ యాక్సిలరీస్ అండ్ మోడల్ యాక్సిలరీస్ కింద డివైడ్ చేస్తాం. సో అలాగే మెయిన్ వెర్బ్స్ వచ్చేసరికి రెగ్యులర్ ఆర్ వీక్ వెర్బ్స్, సెకండ్ వన్ ఇస్ దిస్ ఇర్రెగ్యులర్ ఆర్ స్ట్రాంగ్ వెర్బ్స్ కింద చెప్తాం. మెయిన్ వెర్బ్స్ని మళ్ళీ మనం 2 టైప్స్గా చెప్పవచ్చును. అవి ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. మనం తెలుగులో చూసినట్లయితే ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి? సకర్మక క్రియ. ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ మీన్స్ అకర్మక క్రియ, అంటే సకర్మక. ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే విత్ ఆబ్జెక్ట్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ మీన్స్ వితౌట్ ఆబ్జెక్ట్. అంటే సెంటెన్స్లో ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే గనక దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సీత సాంగ్ ఏ సాంగ్. సీత ఒక పాట పాడింది. హియర్ పాట అనే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. అలాగే హీఈస్ రీడింగ్ ఏ బుక్. అతను ఒక బుక్ చదువుతూ ఉన్నాడు. హియర్ బుక్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అలాగే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండదు సెంటెన్స్లో. అటువంటి వెర్బ్స్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. సీత సింగ్స్ వెల్. సీత బాగా పాడుతుంది. హియర్ వెల్ అని అడ్జెక్టివ్ వచ్చింది కానీ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ గురించి ఏం చెప్పలేదు. ఓకే, అలాగే ది హార్స్ రన్స్ క్విక్లీ. అంటే గుర్రం అనేది వేగంగా పరిగెత్తుతుంది అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. అర్థమైంది కదా ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటో. ఓకే, సో మనకి వెర్బ్స్ మీద ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ది డాక్టర్ విల్ ఎగ్జామిన్ ది పేషెంట్. హియర్ విల్ ఎగ్జామిన్. ఈ విల్ అనేది హెల్పింగ్ వెర్బు, ఎగ్జామిన్ అనేది మెయిన్ వెర్బు. సో అలాగే నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూసుకుంటే ఐ హ్యావ్ ఏ కార్. ఇందులో హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్ రోల్ ప్లే చేసింది కాబట్టి ఇదే మెయిన్ వెర్బ్గా తీసుకుంటాం ఈ హెల్పింగ్ వెర్బ్ని సెంటెన్స్లో. ఓకే, సో అర్థమైంది కదా వెర్బ్స్ గురించి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెల్పింగ్ వెర్బ్స్ కన్నా ఇతర పేర్లు, మెయిన్ వెర్బ్స్ కన్నా ఇతర నేమ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే బిట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.